సో ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్. సో ఈ ధరణి ఏంది ఇక పోయి భూభారతి వచ్చింది కానీ ఆయం కావద్దు. ధరణి చేసినటువంటి ఏదైతే ఈ ఇక దాన్ని అకృత్యాలను అదొక పెద్ద భూత విశాసమై కూర్చుంది తెలంగాణ రాష్ట్రంలో. సో దాని వెనకాల పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ప్రతిరోజు కూడా వార్తా కథనాల్లో ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ధరణికి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి. మరి అవన్నిటికి కారణం కూడా ధరణి. సో అయితే ఈ ధరణికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ చేద్దామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్ని. సో పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమ వ్యవహారాలపై విచారణ, డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత. సో వాళ్ళు ఏమన్నా డేటా ఎరేజ్ చేసినా ఇంకే రకమైన కథలు పడ్డా కూడా ఈ ధరణి మొత్తం ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏమైతే మొత్తం బయటకు వస్తాయి. సో ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏ ఐపీతో జరిగాయో గుర్తించనున్న ఆడిట్. చూసిరా క్లియర్గా ఎక్కడనో జరిగిందో తెలియకుండా ఆగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ కంప్యూటర్ తోటి ఆ ట్రాన్సాక్షన్ ఆ భూమి బదలాయింపు జరిగింది, ఏ ఐపీ తోటి జరిగింది, తెలంగాణ పొద్దునాక జరిగిందా, ఏ టైంలో జరిగింది, మొత్తం కూడా గుర్తించిన ఆడిట్. విధి విధానాలపై కసరత్తు. త్వరలో ఓ సంస్థకు విచారణ బాధ్యత మొత్తం అప్పగించే అవకాశం అయితే కనబడుతోంది. డిజిటల్ లావాదేవీల రూపంలో ధరణి పోర్టల్లో విలువైన భూములు యాజమాన్య హక్కులు మార్పిడిలో జరిగిన అక్రమాలు తేల్చేందుకు ప్రభుత్వం త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ విచారణకు సిద్ధమవుతోంది. అయితే డిజిటల్ సాంకేతికతతో కూడిన మదింపు కావడంతో ఈ బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. ఎందుకంటే డిజిటల్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల ఆధీనంలోని ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించేందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు జరుగుతుండగా కొద్ది రోజుల్లోనే అది కార్యరూపం దాల్చనుంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విలువైన సర్కారు భూములు మాయమయ్యాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు యాజమాన్య హక్కులు సాంకేతికతను అడ్డుపెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా మార్చేసినట్టు అంచనా వేస్తోంది. అవన్నీ తీయాలి. ఏ దొంగల చేతులకు మారినా కూడా ఈ కమర్షియల్ భూములన్నీ కూడా మొత్తం రికవరీ చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆస్తుంటే మన అందరి దగ్గర ఉన్నట్టు, ఉమ్మడి గల్లపెట్టలు వేసుకున్నట్టు మనందరం కుళ్ళ ముచ్చట చెప్పాలంటే. ఇలా మన ఇంట్లో పైసలు లేవు, మన దగ్గర గల్లపెట్టల పైసలు లేవు అంటే బయట ప్రభుత్వం మీద ఏదో ఒక సంక్షేమ పథకంతో బతకాలి. ఏదో ఒకటి చేసి బతుకుతుంది, ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుంది. ప్రభుత్వం దగ్గరే లేకపోతే సో ఈ ధరణి వల్ల వచ్చిన సమస్య అదే, వచ్చిన చిక్కు అదే. విలువైన ప్రభుత్వ భూములను మొత్తం కొల్లగొట్టిరు. అవన్నీ రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. సో భూముల యాజమాన్య హక్కులను సాంకేతికతను అడ్డుపెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా మార్చేసినట్లు అంచనా వేస్తోంది. సాఫ్ట్వేర్ను అనుకూలంగా మార్చుకొని రాత్రిపూట రెవెన్యూ కార్యాలయాల వెలుపల కూడా లావాదేవీలు జరగాయన్న సందేహాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నాడు. డైరెక్ట్గా మా అందరూ రాత్రి 7, 8, 9 దాకా కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో కూర్చున్నారు లైట్లు వేసుకొని. వర్కింగ్ అవర్స్ కాకపోయినా పెండింగ్ ఫైల్స్ని, పెండింగ్ వర్క్ని అనుకుంటా. ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఇటీవల శాసనసభ సమావేశాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి ఇలా చూద్దాం. రెవెన్యూ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అనుమానిత అర్ధరాత్రి లావాదేవీలపై దృష్టి. సో రెవెన్యూ సేవల కార్యాలయాల వేళల్లో జరగాల్సి ఉండగా కొన్ని రకాల లావాదేవీలు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. జరిగినాయి. సాంకేతికతతో లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసినట్లు భావిస్తున్నారు. మీ సేవా కేంద్రంలో రైతు స్లాట్ నమోదు చేసుకుంటే తహసీల్దారు రిజిస్ట్రేషన్ సమయం ఇస్తారు. ఆ సమయంలో భూ క్రయ విక్రయాలు హాజరైతే వారి వద్ద ఉన్న పాస్ పుస్తకం, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, సాక్షి సంతకాలతో లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే క్రయ విక్రయదారుల పాస్ పుస్తకాల్లోని విస్తీర్ణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ అయినాక చేసుకో. ఇదంతా పోర్టల్లోని సాంకేతికత ఆధారంగా పూర్తవుతుంది. హక్కుల్లో స్పష్టత లేదని పార్టీబీలో చేర్చిన భూములకు కూడా ఇదే విధానం అమలు కావాలి. కానీ రెవెన్యూ కార్యాలయాల వెలుపల ఇతర ప్రాంతాల్లో కొన్ని భూముల హక్కుల మార్పిడి జరిగిందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోర్టల్ను తెరిచేందుకు ఉపయోగించిన సాంకేతికత ఒకవేళ బయోమెట్రిక్ ఉపయోగిస్తే ఎవరి జోక్యం ఉంది? లావాదేవీ అనంతరం ఎవరికి ఖాతాల్లోకి భూములు వెళ్ళాయి? ఇలాంటి ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో గుర్తించారు. సో ఎవరికి ఫింగర్ ప్రింట్ పెట్టి కూడా తీసుకున్నారు అని కూడా వెళ్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో గుర్తించారు. అక్రమాలను గుర్తించాక కారకులపై క్రిమినల్ కేసులతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ శాఖకు చెందిన ముఖ్యాధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు. సో ఏజెన్సీ గుర్తింపు, బాధ్యతల అప్పగింత త్వరలో పూర్తి కాబోతోంది. సో రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీల చరిత్ర ఎట్లుందో ఒకసారి చూద్దాం. సో 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. 2020 అక్టోబర్ 29. నవంబర్ 2 నుంచి డిజిటల్ లావాదేవీలు ప్రారంభమైనవి. ఎప్పుడు? నవంబర్ 2 నుంచి. దానికన్నా ముందు రాష్ట్రంలో 2017 సెప్టెంబర్ నుంచి భూదస్త్రాల ప్రక్షాళన LRUP ప్రారంభించారు. 2017 సెప్టెంబర్ తెలంగాణ స్టేట్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే పోర్టల్లో రాష్ట్రంలోని భూముల వివరాలను నమోదు చేశారు.
యాజమాన్య హక్కుల్లో స్పష్టత ఉన్న భూములను పార్ట్ ఏగా గుర్తించి నిక్షిప్తం చేశారు. హక్కుల్లో స్పష్టత లేనివి ప్రభుత్వ భూములను పార్ట్ బిలో చేర్చి పక్కన పెట్టేశారు. ఇవి 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు అంచనాలు ఇస్తారు. సో ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి. ఒక పార్టీ ఎలా పెట్టారు, జర అవకతవకలు ఉండి స్పష్టత లేని పార్టీ బిలో పెట్టారు. ధరణి పోర్టల్ నిర్వహణను మొదట L&FS అనే ప్రైవేట్ సంస్థకు, ఆ తర్వాత దాని అమలు అనుబంధ సంస్థ టెర్రాసిని చేపట్టాయి. మరోవైపు ఈ ఏడాది 1వ తేదీ నుంచి ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ NIC చేపట్టనుంది. ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏందో ఒక్కసారి చూద్దాం మనం. ధనదన్న ఏదైనా సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో మోసాలు, స్వార్థపూర్తి ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకున్న మార్పులకు సంబంధించిన సాక్ష్యాలను గుర్తించడమే ఫోరెన్సిక్ ఆడిట్ ప్రధాన ఉద్దేశం. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి నిపుణులైన ఆడిటర్లు మదింపు చేస్తారు. మొత్తం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా అక్రమాలను గుర్తించి నమోదు చేస్తారు. సాంకేతికత, సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగిన మోసాలను గుర్తించి ఆధారాలను వెలికితీస్తారు. ఈ ఆధారాలు కోర్టుల్లో సాక్ష్యాలుగా కూడా ప్రవేశపెట్టడానికి పనికొస్తాయి. ఈ ఆడిట్లో ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఎలా, ఏ IP చిరునామాతో లావాదేవీలు జరిగిన మార్పులు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే పక్కా ఆధారాలతో గుర్తించే వీలుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా ధరణి మీ అవకతవకల మీద కూడా ఫోరెన్సిక్ ఆడిట్ అనేది జరగబోతోంది. జరగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.